ఈ వాక్య ప్రకారం నువ్వు తప్పుగా ప్రవర్తించావు కదా, నువ్వు తల్లిదండ్రి నీ ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు, తప్పు కదా. మరి వాక్యం చూడు ఎన్ని చోట్ల ఉందో. నిర్గమాకాండం 20లో ఏం చెప్పాడు? తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్పాడు. ఎఫెసీ పత్రికలో ఏం చెప్పాడు? పిల్లలారా మీ తల్లిదండ్రుల్ని గౌరవించమని చెప్పాడు. సామెతలు ఏం చెప్పాడు? తన తల్లినైనను తండ్రినైనను దూషించువాని దీపం కారు చీకట్లు ఆరిపోవనని చెప్పాడు. తల్లిని హింసించి తండ్రిని దూషించేటువంటి వాని కళ్ళు లోయ కాకులు పీకునన్నాడు. తల్లిదండ్రులకి ఇంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ చేయమని ఇస్తే నువ్వు వాళ్ళని ఎందుకు మరి తేలిగ్గా మాట్లాడుతున్నావు? నీ తండ్రిని ఎందుకు కొడుతున్నావు? నీ తల్లిని ఎందుకు దబక్కం చేసుకుంటున్నావు? తల్లి మీద చేసుకుంటే ఎంత శాపమో తెలుసా? తొందరపడి పెద్దది మాట్లాడుతుండొచ్చు, ఆమెకు అధికారం ఉంది, నిన్ను తిట్టే అధికారం ఉంది, ఒక దెబ్బ కొట్టే అధికారం ఉంది, నిన్ను అవసరమైతే నీకోసం ఆమె ఎన్నో చేసింది. అమ్మ కదా, నాన్న కదా, వాళ్ళు కాకపోతే ఎవరు అంటారు? నువ్వు వాళ్ళ మీద ఫీలింగ్ పెట్టుకుంటే ఎట్లా? నువ్వు తప్పు కదా. పరిశుద్ధాత్మ చెప్తాడు, వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళని గౌరవించమని చెప్తుంది కదా, ప్రేమించమని చెప్తుంది, లోబడమని చెప్తుంది కదా, విధేయత చూపమని చెప్తుంది కదా. నువ్వెందుకు నీ తల్లిని నిందిస్తావు? నువ్వెందుకు నీ తల్లిని కొడతావు? నువ్వెందుకు నీ తండ్రిని తొందరపడి కొడతావు? వాళ్ళని ఎందుకు పట్టించుకో? ఈ వాక్యం ప్రకారం నువ్వు తప్పు కదా చేస్తున్నావు. ఆ వాక్యమే చెక్కుకుంటా వచ్చింది.